నాయకత్వం, పొన్నం ప్రభాకరన్న నాయకత్వం, జై జై కాంగ్రెస్. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు పక్షపాతి జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ కేంద్రమైనటువంటి గణపేట అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరులు సరిగ్గా 6 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో 6 వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చాలా గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం ఉస్మానాబాద్లో ఎమ్మెల్యేగా మనమంతా గెలిపించుకున్న ప్రభాకర్ అన్న ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా అయిపు. ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గం మీటింగ్ అయింది. అందులో ఏదైతే 31,000 రూపాయలతోని 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు, అంటే సుమారు ఒక 5 సంవత్సరాలు వాళ్ళ టైంనే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలు కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడినట్టు ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేసింది. ఆ రుణమాఫీ పేరు మీద మిర్చీలు, వడ్డీలు అవన్నీ కలిసి వాళ్ళకు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఉంటే మరో రైతు 4 లక్షల రూపాయలు వడ్డీ మిర్చి కింద వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పిండు. అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నవ్వులాట చేసినాయి. ఇవాళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారా అంటారు. మళ్ళీ అరే ఇస్తామనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామనేది ఖచ్చితంగా ఇచ్చుడే ఉంటుంది. ఏదైతే 16,000 కోట్ల నిధుల బడ్జెట్తో కేసీఆర్ గారికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్తే 5,70,000 కోట్ల అప్పులు చేసి హర్యానా రైతులకు, పంజాబ్ రైతులకు రుణాలు చేసి దేవుళ్ళ పేరు మీద వడ్డాలాలు కిరీటాలు పెట్టి అన్ని కూలిపోయే దేవాలయాలు కట్టి, కూలిపోయే బ్రిడ్జిలు కట్టి, కూలిపోయే మంత్రాలు వాడే ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర కృష్ణాన్ని మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళ బిడ్డకే 5 వాచ్లు, ఒక్కొక్కటి 20 లక్షల వాచ్, ₹1 కోటి వాచ్లు టైం కొట్టరా. ఇలా జైలు ఉన్నది. ఆ విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వట్టిగా ఇతరులు కన్నీరు కారుస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో చోకాపేటలో కానీ అన్ని విలువైన భూములన్నీ 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అవన్నీ భూములను కాపాడుకొస్తే 10 ఏళ్ళ మొత్తం అట్టి పారేసి అవన్నీ సర్వనాశనం చేసి ఇలా చిన్న పలుకులు వలుపుతాను. పొద్దున్నే ఈ 6ల
ప్రజావేదికల కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతా అంటే దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నలు అడుగుతున్నారు. మరి 10 రెట్లు ఇచ్చారు, ఎప్పుడు ఇస్తారని అడిగిర్రా? పాత పద్ధతులు ఇస్తామన్నాక వాళ్ళు ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారని అంటే పెట్టిపోయినోడు పేరుతో పనిపిస్తాడని ఎందుకంటే తెలంగాణ సాగుతున్నట్టు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో కూడా ఏదైతే 3 చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. 150 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఢిల్లీలో పొలాలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు. వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడిగి మళ్ళీ 3వసారి గవర్నమెంట్కి వచ్చారు. అది కూలిపోయే గవర్నమెంట్ అని విమర్శకులు చాలా ఆలోచన పనులు చెప్తా ఉన్నారు. అవి కూలిపోవాలి అని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకోవాలి. నిన్నటి దాకా రాజ్యాంగాన్ని ఇచ్చిన వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళు సింబల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో నడిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగానికి దండం పెట్టే పోటీ అవకాశవాద రాజకీయాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. గ్యారంటీ వల్ల 2500 మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది. 6 గ్యారంటీలు అన్నీ అవుతాయి. ఇలా బస్సులో ఫ్రీ చేస్తే ఏమంటారు, ఎవరు చేయమన్నారు అంటారు. అంటే బస్సు ఫ్రీ చేసింది ఎవరు చేయమంటారు. మరి ఫ్రీ చేస్తేనేమో వాళ్ళు ఎందుకు ఫ్రీ చేస్తామంటారు. 6 గ్యారంటీలు 13 అంశాల మీద ఉన్నాయి. అవన్నీ అవుతాయి. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, కొంచెం ప్రభాకర్ ఉండాలని సందర్భం కొన్ని యథార్థ విషయాలు దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఆలోచించుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తూ మరి మనోళ్ళంతా పాలు పోసుడు పంచామృతో పోసే కార్యక్రమం చేస్తూ వ్యక్తిగతంగా ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ తెలియజేస్తున్నది. దీన్నే ఒక ట్యాంకర్ పాలు పోసి టీఆర్ఎస్ వద్దంటే పోసి పాలు ఇలా పేదలో రాగించే పాలు పోసి వాళ్ళు చేసిన పనే మనం సేవలు చేస్తాం. ఇంకా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ పోవాలంటే 50 రూపాయల టికెట్ అంటే ఆడవాళ్ళకు 50% ఉండాలి. 60 ఏళ్ళు ఆడవాళ్ళకు 25% 250 ఉండాలి. ఇట్లా చేస్తేనే మన దేశం, మన రాష్ట్రం బాగుంటుంది. ఎవరు ఎవరు తొడగొసుకుంటే మనం మెడగొసుకునే మనం చేయాలి. ప్రజలకు మంచి చేయాలి. ఎవరికైనా నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో తెలియజేస్తూ వాటి అవకాశం ఈ అందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అవసరం తెలుసుకున్నాను. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రైతు పక్షపాతి జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇటుండండి. ఓకే, అంతే మధ్య నాయకత్వం, ప్రభాకర్ నాయకత్వం. జై కాంగ్రెస్.